పరిచయస్తుడు కదా అని చనువిచ్చింది. ఎవరూ లేనప్పుడు ఇంటికొచ్చేవాడు. సరదాగా మాటలు కలిపి లొంగదీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి 3 నెలల గర్భవతి. తూచ్ నాకేం తెలీదని మొహం చాటేశాడు ఆ నయవంచకుడు. ఇది విశాఖ గాజువాకలో ఓ యువకుడి చేతిలో మోసపోయిన యువతి దీన గాథ. ఓ నయవంచకుడి చేతిలో మోసపోయింది విశాఖలోని తుంగ్లాంగ్ గ్రామానికి చెందిన యువతి. ఈమెకు యాదవ జగ్గారావుపేటకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ గులగాని శ్రీనివాస్తో గతంలో పెళ్లి ప్రతిపాదన వచ్చింది. పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో గతేడాది డిసెంబర్లో శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో అదే అదునుగా భావించిన శ్రీనివాస్ ఆ యువతిని మాటలతో మభ్యపెట్టాడు. ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అంటూ శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చర్చలు ముందుకు సాగలేదు. 3 నెలల తర్వాత యువతి గర్భవతైంది. తనను పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్ను నిలదీసింది. తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పిన శ్రీనివాస్ ఆ యువతికి అబార్షన్ చేయించేందుకు ఓ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ వైద్యురాలు అబార్షన్ చేసేందుకు నిరాకరించడంతో యువతిని ఆమె ఇంటికి పంపించేశాడు. విషయం ఇంట్లో చెప్పడంతో గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టారు. పెద్దల సమక్షంలో చర్చ జరిగిన వివాహానికి శ్రీనివాస్ నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకొని ప్రెగ్నెంట్ చేసిన తర్వాత అబ్బాయి చెన్నైలో దాచారు. వాళ్ళ అమ్మ నాన్నలకి తెలిసిన తర్వాత వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే నుంచే ప్రెగ్నెన్సీ తీయించండి, ఆ తర్వాత నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మ నాన్నలు అబ్బాయి చెప్పారు. వాళ్ళ మీద తీవ్ర చర్య తీసుకోవాలని కోరుకుంటున్నానండి. తాను మోసపోయానంటూ ఫిర్యాదు చేసిన పోలీసుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో బాధితురాలికి మహిళా సంఘాలు బాసటగా నిలిచాయి. యువతికి న్యాయం చేయాలంటూ గాజువాక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. అబ్బాయి తలుపు కొడితే అమ్మాయి తలుపు తీసింది. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి సంభాషణ మొదలుపెట్టి ఇమీడియట్గా అదే రోజున ఆమెను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. లొంగ తీసుకుని ఆ కార్యక్రమం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇమీడియట్గా ఫిబ్రవరి 8వ వీళ్ళు ఇక్కడ గాజువాక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పరిచయం పెంచుకుని పెళ్లి పేరుతో యువతిని మోసగించిన శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పోలీసులు సదరు యువకుడిపై కేసు నమోదు చేశారు.